దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము మనం చదువుదాము. 3, 4, 5 వచనాలు. సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికిని పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకును తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేసినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగు చేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. చక్కటి వేద భాగాన్ని మనం చదువుకున్నాం. ఇది విమోచించబడిన వారి కొరకు దేవుడు వ్రాయించినటువంటి మాటలు. భక్తి కలిగినటువంటి వారి కొరకు దేవుడు వ్రాయించిన మాటలు. విశ్వాసమందు స్థిరులైన వారి కొరకు వ్రాయించిన దేవుని మాటలు. ప్రభు పక్షంగా నిలిచిన వారి కొరకు వ్రాయించిన దేవుని మాటలు. తొట్టిల్లిపోకుండా జడియకుండా ప్రభు కొరకు నిలవబడినటువంటి వారి కొరకు దేవుడు వ్రాయించిన మాటలు. ఈ భాగంలో మనం చూస్తున్నాము, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో పేర్లు వ్రాయబడినటువంటి వానికి అని రాయబడి ఉంది ఈ 3వ చరణంలో. వాళ్ళ కొరకు దేవుడు వ్రాయించిన మాట ఏమిటంటే, ఈ విధంగా నిలిచిన వారందరికీ పరిశుద్ధులు అని పేరు పెట్టబడును అని రాయబడి ఉంది. యెరూషలేములో అనేక మంది ఉన్నారు. సియోను మహానగరంలో అనేక మంది ఉన్నారు. ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణంలో అనేక మంది ఉన్నారు. ఉన్నవారిలో చాలామంది పతనం అయిపోయారు, పాడైపోయారు, నిర్వీర్యం అయిపోయారు, భ్రష్టులైపోయినటువంటి వారందరూ తీసివేయబడ్డారు. ఇక మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, శేషించిన వారు అంటే మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, యెరూషలేములో శ్రమల కోర్చి నిలిచినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, జీవము పొందడానికి యెరూషలేములో ఎవరి పేరైతే వ్రాయబడి ఉందో వాళ్ళందరికీ పరిశుద్ధులు అనేటువంటి పేరు నిర్ణయించబడింది అని 3వ చరణంలో రాయబడి ఉండడం చూస్తాం. అబ్రహాము, సమూయేలు, ఏలియా, ఎలీషా, రూతు, మరియా, ఈ విధంగా ఎన్నో పేర్లు మనం భూమి మీద చూస్తాం. మన దేశ సాంప్రదాయ ప్రకారంగా ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు మనం చూస్తాం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు కలిగి ఉన్నప్పటికీ దేవుడు ఈ జనాంగం అంతటికి ఒక్క పేరుతో పిలవడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కొందరు గుణాన్ని బట్టి పేరు కలుగుతుంది, కొంతమందికి రూపాన్ని బట్టి పేరు కలుగుతుంది కొందరికి. ఇలాగను దేవుడు ఆలోచన చేసినప్పుడు ఆ పేరును బట్టి అతని స్వభావం, పేరును బట్టి అతని యొక్క కుటుంబం, పేరును బట్టి అతని వృత్తాంతం ఇట్టే గ్రహించడానికి అవకాశం ఉన్నటువంటి తరుణంలో
దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, నీ వృత్తాంతం ఏదైనా, నీ కుటుంబం ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా అందరికీ ఒక్కటే పేరు. అదే పరిశుద్ధులు. అందరూ సుగుణవంతులై ఉండాలని, అందరూ మంచి సాక్ష్యం కలిగిన వారై ఉండాలని, ఒకరికి ఒకటి ప్రత్యేకత అని లేకుండా అన్ని ప్రత్యేకతలు మనుషులందరిలో చూడాలని దేవుడు అనుకొని మనుషులందరికీ ఒక పేరు పెట్టి పిలవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ పేరే పరిశుద్ధులు. పేరుని బట్టి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో చెప్పేస్తారు. పేరుని బట్టి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో చెప్తారు. పేరుని బట్టి వాళ్ళు ఏ దేవుణ్ణి దేవతను ఆరాధిస్తున్నారో చెప్పేస్తారు. ఇక ఇందులో మంచి పేర్లు ఉన్నాయి, మంచి దేవుళ్ళను ఆరాధించిన వాళ్ళు ఉన్నారు, మంచి పేర్లు ఉన్నాయి, మంచి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, మంచి పేర్లు ఉన్నాయి, మంచి కళలు కలిగినటువంటి వారు ఉన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఎలాంటి వారైనా క్రీస్తు కొరకు నిలిచిన వారందరికీ దేవుడు ఒకే ఒక్క పేరు పెట్టదలుచుకున్నాడు, పరిశుద్ధులు. ఆ దినాన దేవుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, మన కుటుంబీకులందరినీ చూసినప్పుడు పరిశుద్ధులు అని పిలువబడే స్థాయికి మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని వృద్ధిపరుచుకోవాలి. ఇక్కడ 2 మాటలు ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. మిగిలినటువంటి వారు, నిలవబడినటువంటి వారు అని కనబడతా ఉంది. 3వ చరణంలో ఎవరండి? నిలవబడినటువంటి వారు. సమస్య వచ్చినప్పుడు శేషించిన వాళ్ళు అంటే ఎవరండి? మిగిలిన వాళ్ళు. సమస్య వచ్చినప్పుడు నిలవబడాలి, పారిపోకూడదు. పారిపోయేవాడిని పిరికోడు అంటారు. ఇప్పుడు సమస్యలు భక్తుల మీద దాడి చేసే రోజుల్లో మనం ఉన్నాం. సమస్యలు భక్తుల్ని బలహీనపరిచే రోజుల్లో మనం ఉన్నాం. సమస్యలు చూసి పారిపోకూడదన్నమాట అండి. సమస్యలు చూసి నిలవబడే ప్రయత్నం చేయాలి. ఎవరు నిలవగలరు అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క సంకల్పంలో దేవుడే నా గురి అని ఎవరైతే భావిస్తారో వారు మాత్రమే నిలవగలరు. కొండంత సమస్య నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసంతో నువ్వు చెప్తే ఈ కొండ ఎత్తి సముద్రంలో పడుతుంది. ఎంతసేపు కొండనే చూడకూడదు, కొండలని పెకిలించగలిగిన విశ్వాసాన్ని చూడాలి. దాన్ని మనం చేజిక్కించుకోవాలి. విశ్వాసం లేకుండా ఎవ్వరూ దేవునికి ఇష్టలుగా ఉండడం అసాధ్యము. మన ముందున్న సమస్యల నుంచి మనల్ని బయటపడేయగలిగింది ఒకే ఒక్కటి, దేవుని మీద నీకున్న విశ్వాసం. మన నమ్మిక సరి అయినదైతే దేవుడు మీ నమ్మకాన్ని సిగ్గుపడనీయడు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమని రాస్తుంది. నమ్మాలి. ఎలా ఉండాలండి? నమ్మాలి. మన నమ్మిక మనం ఆరాధించే దేవుని మీద ఉండాలి. కానీ చాలామంది నమ్మిక చుట్టూ ఉన్న సమాజాన్ని నమ్ముతారు, దేవుణ్ణి నమ్మడానికి ఇష్టపడరు. మనిషిని నమ్మినంతగా దేవుణ్ణి నమ్మలేని దుస్థితిలో ఉంటున్నారు సమాజం. దేవుని వాక్యం చెప్తుంది, మనుషులు నమ్మినటువంటి వాడు చెడిపోతాడేమో కానీ దేవుని నమ్మినటువంటి వాడు ఎన్నడూ చెడిపోడు. కారణం ఏంటంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నాడు. మాట తప్పనివాడు. వాగ్దానం చేసి చేదు సమస్యను బట్టి నేను చేశాను కానీ ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పేవాడు కాదు మనం ఆరాధించే దేవుడు. సర్వశక్తిమంతుడు, సృష్టికి ఆధారభూతుడు, ఆయన ఏమైనా చేయగలిగినటువంటి వాడు. మన నమ్మిక సంపూర్ణంగా దేవుని మీద ఉండాలన్నమాట అండి. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారిని భయపెట్టారు.
అగ్నిగుండంలో వేస్తాను అన్నారు. ఇటువంటి శాసనం ఒకటి పుట్టించండి అని చెప్పారు. శాసనం మార్కెట్లోనికి వచ్చేసింది. సమాజంలో చక్కర్లు కొడుతున్నాయి జీవోలు. ఎప్పుడైనా దొరికిపోతే మనం ఏమైపోతాం? అగ్ని పాలైపోతాం. సడన్గా తీసుకెళ్ళి అగ్గిలో పడచేయలేదు వాళ్ళని. శద్రక మేషక అబేద్నెగో అనేటువంటి వారిని సడన్గా తీసుకెళ్ళి పడేయలేదు. దానియేలుని సడన్గా తీసుకెళ్ళి సింహానుభవంలో పడేయడం లేదు. కొన్ని నెలలుగా చట్టం రాజ్యంలో వృద్ధిలోనికి వస్తూ ఉంది, వ్యాప్తిలోనికి వస్తూ ఉంది. దొరికితే పని అయిపోతుందని అందరికీ తెలుసు. అనేక మంది వారి వారి జాగ్రత్తల్లో ఉన్నారు. మనకెందుకురా ఈ గొడవ అనుకున్నారు. వాళ్ళతో పాటు తానే అంటే తందానంటే సరిపోద్ది అనుకున్నారు. కానీ వీళ్ళు అలా అనుకోలేదు. అర్థమైందండి? వాళ్ళు ఏమనుకున్నారంటే మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా రాజా, మేము మాత్రం నువ్వు చెప్పిన పని చేయం. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఏమన్నారు? మా దేవుడు ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము మాత్రం నీవు చెప్పిన పని మేము చెయ్యలేం. చావనైనా చస్తాం కానీ మాట మీద నిలబడ్డారు. అనుకున్నట్లుగా వాళ్ళు నిలబడిన స్థితిలో వాళ్ళకి రకరకాల ఆలోచనలు మనసులో ఉండవా? భటులు వస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్తారు, అగ్ని గంధకంలో వేస్తారు. ఇక ఈ రోజుకి మా జీవితం ముగిసిపోయినట్టే. ఆలోచించుకునే పరిస్థితులు వాళ్ళ ముందున్నాయి, నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వాళ్ళ ముందున్నాయి. రాజసమ్మకు ముందు అయ్యా రాజా క్షమించండి, ఇక మీదట మీ ఆజ్ఞ మేము మేరము, మమ్మల్ని రక్షించండి, విడిచిపెట్టండి అంటే తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చావనైనా చస్తాం, చావనైనా చస్తాం, మా దేవుడు రక్షిస్తాడు. రక్షించకపోతే చనిపోవడానికైనా సిద్ధపడ్డారు. అనుకున్నట్లుగా రాజు ఆజ్ఞ మేరకు భటులు అగ్ని గంధకంలో తోసేశారు. అగ్నిగుండంలో పడినప్పుడు బయట ఉన్నటువంటి వారు, చూస్తూ ఉన్నటువంటి వారు, వీళ్ళకి ఇలాగే జరగాలి అని మాట్లాడుకుంటున్నటువంటి వారు, ఎంత దుర్భరమైనటువంటి మరణం వీళ్ళకు వచ్చింది, ఎవడ మాటన్నా వినొద్దు, లోక విరుద్ధమైనటువంటి పూజలంట, ఆరాధనలంట అని హేళన చేసేటువంటి వాళ్ళు, దేవుని భక్తులు హింసింపబడుతూ ఉంటే చప్పట్లు కొట్టి సంబరాలు చేసుకునేటువంటి వారు, దేవుని భక్తులు కఠినమైన హింసకు గురవుతూ ఉంటే కానుకలు పంపించుకునేటువంటి వారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. సరదా సంబరాలు సంబరాలు సంబరాలు. వీళ్ళ పని అయిపోయిందిలే. ఏమైపోయింది? దగ్గరికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఏమైపోయిందటండి? మహిమ సారూప్యములోనికి మార్చబడ్డారు. మహిమోన్నతుడైనటువంటి దేవుని యొక్క సహవాసంలో వాళ్ళు నాట్యం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దూరం నుంచి చూస్తూ ఉంటే నలుగురు కనపడుతున్నారంట. రాజుకు అనుమానం వచ్చింది. భటులు పిలిచాడు, ఎవరక్కడ అన్నాడు. చిత్తమున ఏలిన వాడాని దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఎంతమందిని లోపలేశారు? ముగ్గురిని మహాప్రభు. చూస్తుంటే నాకు నలుగురు కనపడతా ఉన్నారు. ఆ నాలుగో వాడు దేవదూత రూపమును పోలినటువంటి వాడు. భయమేసింది. ఆజ్ఞాపించాడు. వెంటనే అగ్నిలో నుంచి వారిని వెలుపలికి తీయించాడు. ఎంత గొప్పటి అనుభవం! ప్రభు కొరకు నిలిచిన వారు. అగ్ని వాళ్ళని ఏమీ చేయలేకపోయింది, ప్రకృతి వారిని నాశనం చేయలేకపోయింది. అగ్నిలోని శ్రమలకు నిలిచినటువంటి వారు, వాళ్ళకి దేవుడిచ్చే బహుమానం ఏంటి తెలుసా? ఎవ్వరు ఏమనుకున్నా దేవుడు ఇచ్చే బహుమానం ఏంటంటే పరిశుద్ధులు. ఈ పరిశుద్ధుడని పిలిపించుకోవడానికి లోకస్తులు తగరు.
నామకార్థ స్థితి కలిగినటువంటి వారు తగరు. పరిశుద్ధులని పిలిపించుకోవటానికి ప్రభు కొరకు నిలిచిన వాడై ఉండాలి. డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ పాస్ అవ్వాలి. ఎలా పాస్ అవుతారు? ఫీజు కట్టి పాస్ అవుతారా? లంచాలు ఇచ్చి పాస్ అవుతారా? స్లిప్పులు పెట్టి పాస్ అవుతారా? అడ్డదారిలో పాస్ అవుతారా? నిడుదారిలో పాస్ అవుతారా? పక్కన పెడితే ఎలాగైనా డాక్టర్ అయిపోవచ్చట. ఇండియాలో డాక్టర్ అవ్వడం మహా కష్టమని విదేశాల్లోకి వెళ్ళి డాక్టర్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది చెల్లుబాటు అవుతుందా? చెల్లుబాటు అవ్వదా? ఒకవేళ చెల్లుబాటు అవ్వాలంటే ఏమైనా అడ్డదారులు ఉన్నాయా ఎత్తుక్కునేటువంటి రోజుల్లో డాక్టర్లు చాలామంది అయ్యారు. ఏ డాక్టర్కి విలువ ఉంటుందంటే నిజమైన అభ్యాసం చేసినటువంటి వాడికి ఎలాగ విలువ ఉంటుందో వాడు మాత్రమే ఏ రోగినైనా గుర్తుపట్టి బాగు చేయగలడో అలాగనే శ్రమలను, శోధనలను, నిందలను, అవమానాలను ఎదురు నిలిచి ప్రభువు వైపు చూసినటువంటి వాడు పరిశుద్ధుడు అనబడతాడు. దేవుని చేత పరిశుద్ధుడని పిలువబడినటువంటి వాడు ఎంత ధన్యుడు, ఎంత ధన్యుడు, ఎంత ధన్యుడు. దానియేలు గ్రంథంలో దానియేలుని గురించి ఒక మాట చెప్పబడిన మాట, ఏదో చక్కటి మాట ఉంటుంది. ఎవరైనా చూసే జ్ఞాపకం ఉండే చదవండి. ఏమంటాడంటే దానియేలుని గురించి 9వ అధ్యాయంలోన 9వ అధ్యాయంలో కనపడుతుంది. దానియేలుని గురించి దేవుడు చెప్పినటువంటి మాట, నీవు బహుప్రియుడవు. చాలమ్మా. చెప్పిన మాట ఏంటంటే దానియేలు నీవు బహుప్రియుడవు. ఎవరు దేవునికి ఇష్టలు? దేవునికి ఎవరు ప్రియమైన వారు? కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ, చందాలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ, కానుకలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళ? ఎవరు ప్రియులంటే ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారిని దేవుడు ప్రియమైన వాడుగా ఎంచుతాడు. దేవునికే మహిమ కలుగును గాక. నాలుగవ అధ్యాయంలో 3వ ఆచరణలో మనకు కనబడుతున్న ఆ మాట, సియోనులో శేషించిన వారు యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి, దేవునికి మహిమ కలుగును గాక. జీవము పొందడానికి యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి. దాఖలైన అంటే పేరు వ్రాయబడిన వారు. ఇది వరకు ఒక సందర్భంలో జనాభా లెక్కలు జరిగినాయి. ఆ జనాభా లెక్కల్లో పేరు రాయించుకోవడానికి మరియమ్మ, యోసేపు వెళ్ళారు. వాళ్ళు జనాభా లెక్కల్లో పేరు రాయించుకున్నారు. ఆ దేశ పౌరుల జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళ దేశ చట్ట ప్రకారంగా వాళ్ళు ఆ దేశపు సంపదకు వాళ్ళు అర్హులు. ఆ దేశ పౌరసత్వం వాళ్ళకు ఉంది. ఉందా? మరియమ్మ పేరు రాయించుకుందా? యోసేపు పేరు రాయించుకుందా? రాయించుకోవడానికి వెళ్ళారు కదా. ఆ దేశానికి వాళ్ళు హక్కుదారులు. నేను ఇండియన్ అంటే భారతదేశంలో నాకు పౌరసత్వం ఉంది, ఇక్కడ పుట్టాను, పెరిగాను. మరియమ్మ కుమారుడు ఎక్కడ పుట్టాడు? అదే దేశపు పొలిమర్లలో పుట్టినటువంటి వాడు. అదే దేశపు పొలిమరులలో పుట్టినటువంటి వాడు. ఒక ఆమె గర్భిణీ స్త్రీ అమెరికా దేశానికి వెళ్ళాలని ఫ్లైట్ ఎక్కిందంట. ఫ్లైట్లో ఉండగా ఆమెకు పురుటి నొప్పులు వచ్చినాయి. ఆకాశ మేఘాల్లోనే కొడుకుని కనేసింది. అర్థమైందండి. మన అలవాటు ఏంటంటే 11 గంటల 25 నిమిషాలు, 35 నిమిషాలు, 45 నిమిషాలు అలా ఉంటుంది. ఎక్కినప్పుడు ఈమె ఒంటరిగా ఉంది.
ఆమెకు పాస్పోర్టు వీసాలన్నీ ఉన్నాయి. దిగినప్పుడు ఇద్దరు ఉన్నారు. ఆ ఎయిర్పోర్ట్లో అంటారు, వీడికి పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, వీడు మా దేశంలోకి రావడానికి వీలు లేదు అంటారు వాళ్ళు. అర్థమవుతుందా? పోనీ తిరిగి నెక్స్ట్ ఫ్లైట్లో తిరిగి వచ్చేద్దామని తల్లి బిడ్డ వస్తే ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏమో నువ్వు ఒకదాని వెళ్ళావు, ఆ పిల్లోడు ఎవరో మాకు తెలియదు అంటారు. అమెరికా వాళ్ళు ఏమో రానివ్వట్లేదు, ఇండియా వాళ్ళు ఏమో చేర్చుకోనివ్వట్లేదు. ఎలా? ఎక్కడ పుట్టాడు? ఏ దేశంలో పుట్టాడు? ఏది పౌరుషత్వం? ఎక్కడ? ఏ దేశపు సంపదకి ఇతడు వారసుడు? అర్థమవుతుందా? మరి ఎక్కడ పుట్టాడో తెలియదు కాబట్టి ఆ సంపదకు వారసుడు, ఆ దేశపు సభ్యుడు అవుతాడో లేదో అనేది అది విచారించాలి. ఎందుకంటే ఆ గగన స్థలంలో అన్ని గంటలకి ఆ ఫ్లైటు ఇండియా భూభాగంలో ఉందా, అమెరికా భూభాగంలో ఉందా, లేకపోతే చాలా దేశాలు దాటి ఈ ఈ ఫ్లైట్ ప్రయాణం చేస్తూ ఉంది, ఆ పాకిస్తాన్ మీదకి వెళ్ళేసరికి పుట్టాడా? అర్థమైందా? ఇక ఏ దేశపు సరిహద్దులు దాటుతుందో అక్కడ ఆ దేశానికి వాడు పౌరుడైపోతాడు, ఆ దేశ సంపదకి వాడు వారసుడైపోతాడు. ఇప్పుడు దేశాలు కొట్టుకు చవ్వాలి, వీడు మాకొద్దోయ్. ఓ మనిషి పెరిగితే మా దేశపు వనరులను ఆడు పట్టిపోతాడు. వనరులు అనుమానమే కదా, సందేహమే కదా, దాని కాదనలేని సత్యమే కదా. మరి యేసు ప్రభు అదే దేశంలో పుట్టాడు కదా, ఆ దేశంలో అతనికి పౌరుషత్వం ఉంది కదా, అందరిలాంటి అధికారం అతనికి ఉంది కదా. మరి ఎందుకు యేసుక్రీస్తు వారిని హింసించవలసి వచ్చింది, గాయపరచవలసి వచ్చింది? ఆ దేశం నుంచి ప్రభువా నువ్వు వెళ్ళిపో నాయన అని ఆయన్ని వేడుకున్నారట, పొమ్మన్నారట లేదా? దేవుని వాక్యం చెప్తుంది, నీవు నిలిస్తే ఏంటండి? నీవు నిలిస్తే ఆ దేశపు పేరును నీవు సంపాదించుకోగలిగితే నీవెవరో తెలుసా? పరిశుద్ధుడు. 4వ చరణంలో కనబడుతుంటుంది, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషము కడిగి వేసినప్పుడు. ఆ దేశపు సంపదగా బిడ్డలుగా ఉన్నటువంటి వారు కుమారులు కుమార్తెలు అవుతారు. సియోను కుమార్తెలు అని రాస్తుంది ఇక్కడ. సియోను కుమార్తెలను వారికి ఉన్నటువంటి కల్మషాన్ని ఎవరు కడుగుతారట అంటే బైబిల్లో మనం చూస్తున్నాము, పరిశుద్ధులు అని పిలువబడడం మాత్రమే కాదు, పరిశుద్ధులని ఎవరిని దేవుడు పిలవడానికి నిర్ణయించుకున్నాడో వారి యొక్క కల్మషములను ఎవరు కడుగుతారటండి? తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ. వీరిని కలంకము నుండి కడిగి పరిశుద్ధుల జాబితాలోనికి చేర్చేది ఎవరు తెలుసా? 100 రూపాయలు ఇస్తే, 50 రూపాయలు ఇస్తే, భోజనం పెడితే, మంచోడని చెబితే కరిగిపోయి చేసేవాళ్ళు కాదు. వాళ్ళ మార్పు సరైనదా? వాళ్ళ విశ్వాసం సరైనదా? వాళ్ళు ఆధారపడింది జీవం కలిగిన దేవుణ్ణేనా? వాళ్ళు ప్రయాసపడుతున్నది దేవుని రాజ్యం కొరకేనా? అన్నీ ఆలోచించిన దేవుని యొక్క ఆత్మ, దహించు ఆత్మ, తీర్పు తీర్చు ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే పాపాన్ని దహించేస్తుంది. ఆత్మ ఏమో జడ్జిమెంట్ ఇస్తుంది. తీర్పు తీర్చే ఆత్మ అంటే జడ్జిమెంట్ ఇచ్చే ఆత్మ. ఇక నీవు దోషివి, ఇది మలినమైనది, ఇది పాప సంబంధమైనది, ఎప్పుడైతే తీర్పు నియమించబడుతుందో ఈ ఆత్మ వెళ్ళి ఏం చేస్తుందండి? దహించేస్తుంది. మాలిన్యమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని, ఏమండి కల్మషంతో ఉన్నటువంటి దానిని ఈ ఆత్మ ఏం చేస్తుందంటే దహించేస్తుంది.
ఈ 2 ఆత్మలు, శిక్షించే ఆత్మ, తీర్పు తీర్చే ఆత్మ. ఈ 2 ఆత్మలు ఏం చేస్తాయటండి? ప్రభు కొరకు నిలిచిన వానిని కడిగి వేస్తాయట. దేవుడు కడగడం అంటే సామాన్యం కాదు కదా. నువ్వు నేను కడితే ఎన్ని బొల్లులో. నోవాహు ఇలాంటోడేనే ఎరిగి లోకంలో ఉన్న మనుషులందరికీ సువార్త చేసినప్పుడు ఎవడో వినలేదు. చెప్పినట్టుగానే వర్షం కురిసి భూమంతా నీళ్లమయమైపోయినప్పుడు నిలువరమైన స్థానం అక్కడ ప్రజలకు లేనప్పుడు, నోవాహు చెప్పినట్లుగా వాడ ఆధారం కనిపించినప్పుడు, తాతయ్య 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 అంటే చెయ్యిచ్చి లోపలికి లాగుదాం అనుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఉన్నటువంటి వారికి వాడలో ప్రవేశం. కానీ నోవాహు అబ్రహాములాగా చెప్పలేకపోయాడు. అబ్రహాం ఏమన్నాడంటే, వీడంటాడు ధనవంతుడు, అగ్నిగుండంలో నుంచి, తండ్రివైన అబ్రహమా, నా యందు కనికరపడి ఈ అగ్నిలో వేదన పడుతున్నాను కదా, ఒక నీటి బొట్టు. అబ్రహాం అంటాడు, ఇక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఇక్కడికి వెళ్ళటానికి ఏం లేదటండి, అగాధం ఉంది, దారి లేదు, రావాలనే ఉంది, నీకు సహాయం చేయాలనే ఉంది, కానీ వీలు కాని పరిస్థితి. నోవా కూడా ఇలాంటి జాలి చూపించే తత్వం ఉందని ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే, అయ్యా నీకు అప్పగించిన పని సంపూర్ణమైపోయింది, ఇక వాళ్ళని ఓడలోనికి తీసుకొని వెళ్ళాలా విడిచిపెట్టాలా, అది నా పని, లోపలికి రా. గడెట్టేశాడు, దేవుడు గడపెట్టేశాడు. చూస్తూ ఉండగా, ఒకవేళ కిటికీలో నుంచి నోవాహు చూస్తూ ఉండగా తన స్వజనులందరూ మునిగిపోయి చనిపోతూ ఉన్నారు. తన గ్రామంలో అధికారులు మునిగిపోయి చనిపోతూ ఉన్నారు. తనకు తెలిసిన వారందరూ మునిగిపోయి చనిపోతున్నారు. ఆహాకారాలు, ఆర్తనాదాలు, కేకలు, బొప్పలు. ఎంతసేపు అంటే కొంతసేపు. ఆ తర్వాత నిర్మానుష్యం అయిపోయింది. ఎంతసేపు ఉంటారు? ఏ చెట్టు కొమ్మట్టుకుందామంటే చెట్లు మునిగిపోయాయి కదా, ఏ పర్వతమో పారిపోదామంటే పర్వతాలు మునిగిపోయాయి కదా, నిరాకారం అయిపోయింది కదా. ఇక ఏ జీవి, ఒకవేళ కాకులో లేకపోతే మరే గెద్దలో మరే పక్షులో ఎగురితే ఎంతసేపు ఎగరగలవు? ఎంతసేపు ఎగరగలవు? నిర్మానుష్యమైన ప్రదేశం. కళ్ళ ముందే సమస్తము కోల్పోయిన పరిస్థితి. ఆ బాధ మనకి ఏదో చదువుతాం బైబిల్లో, కానీ అది మనం ఊహించుకుంటే ఎంత దుర్భరమైన అవస్థ అంటే, నేను ఒక యాక్సిడెంట్ గురించి విన్నాను. కుటుంబం అంతా కలిసి ప్రయాణం చేస్తున్నారు యాత్ర కోసం. కుటుంబీకులందరూ చనిపోయారు కారు యాక్సిడెంట్లో. ఒక్క వ్యక్తి బ్రతికున్నాడు. ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? శబాషాయ్, ఇలా వాటాలన్నీ నాకే వస్తాయి అనుకుంటాడా? అందరి శవాల మధ్యలో ఏకాకిగా అతని రోదన ఎంత భయంకరంగా ఉంటుందో. మనకు తెలిసి పాలిటెక్నికల్ చదువుతున్న అబ్బాయి రాకేష్ ఉండేవాడు, కాకినాడ అబ్బాయి. రాకేష్ తల్లిదండ్రులు, అక్క అనుకుంటాను, విశాఖపట్నం నుంచి ప్రయాణం చేసి వస్తున్నప్పుడు లంకెలపాలెం దగ్గర సిగ్నల్ పడిందని ఆగింది కారు. తెలుసా మీకు? తెలుసా? ఆగింది. ముందేమో ఊసల లారీ ఉంది. వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఈ కారుని కొడితే, ఈ కారు లారీ కిందకి వెళ్ళిపోతే లారీలో ఉన్నటువంటి ఊసలు గుచ్చుకుపోయి వాళ్ళ నాన్నగారు ఎవరో వాళ్ళ అమ్మగారు చనిపోయినట్టున్నారు.
వీళ్ళకి ఊసలు గుచ్చుకుపోయినాయి, ఒకరు స్పాట్లో చనిపోయారు. సరిగ్గా అంటే చాలా కాలం అయింది, నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళని వెంటనే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ వార్డులో ఒకవైపు డెడ్ బాడీ, దహన సంస్కారాలు చేయడానికి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి వారం రోజులు కోలుకోవడానికి హాస్పిటల్లోనే అతనుంటే, అతనికి స్పృహ వచ్చి లేవగలిగినప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళి కాకినాడలో బరియలు చేశారు. శవం పక్కనే వారం రోజులు 10 రోజులు హాస్పిటల్లో ఉన్న ఆ అనుభవం చూస్తే ఎంత బాధాకరమో నాకు చెప్తా ఉంటే చాలా బాధేసింది. అవునా? నిజమమ్మా? విన్నారా? దానియేలు విన్నావు కదా? తెలీదా మీకు? ఎంత బాధో నేను విన్న తర్వాత అంత బాధ అనిపించింది. ఇప్పుడు ఇంటిల్లాదిరి యాక్సిడెంట్లో చచ్చిపోయారే, ఒకే ఒక్క వ్యక్తి బతుకున్నాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి రోదన వేదన ఎంత భయంకరంగా ఉంటుంది. ఊరంతా చచ్చిపోయారు, నీట మునిగి. మండలం అంతా మునిగిపోయింది, జిల్లా అంతా మునిగిపోయింది. ఇక దేశం, రాష్ట్రం, ప్రధానులు అందరూ మునిగిపోయారు. ఒక్క నోవాహు కిటికీలోంచి చూస్తూ ఉంటే నోవాహు గుండె కోత. ఎవరు ఆదరిస్తారు? ఆలోచిస్తే నోవాహు యొక్క మనసు కకావికలమైపోయినటువంటి పరిస్థితి. ఎవడు ఆదరిస్తాడు? దేవుడా అని చెప్పుకుందామంటే నోరు మొయ్యి అంటున్నాడు దేవుడు. అవ్వాల్సినంత అవకాశం ఇచ్చామని చెప్పాల్సినన్ని మాటలు చెప్పాము. ఇక నువ్వు కనికరపడితే నీ వాడలో పరిశుద్ధులు ఉండరు. నీ వాళ్ళు ఎవరు ఉంటారంటే పాపులు ఉంటారు. నీ వాళ్ళలో పాపులు ఉంటారు. చెప్పాల్సిన మాటలు ఎన్నో చెప్పాడు దేవుడు ఆదాముకి. ప్రతిరోజు చల్లపూట ఆదాము దేవుడు నడుచుకుంటూ వెళ్ళేవారు. పరిశుద్ధుడైన దేవుని యొక్క సహవాసం కన్నుల పండుగగా ఉండేది. ఏదేనులో ఆనందదాయకమైన జీవితం. ఇంతకాలం దేవునితో సహవాసం చేసిన ఆదాము ఏమయ్యాడు తెలుసా? అపవాది మాటలు విన్నాడు, దేవుని కోపాన్ని రేపాడు. దేవుని యొక్క కోపం కట్టలు తెంచుకుంది. ఎవ్వరూ నిలువరించలేనంత కోపం. కనీసం కనికరించకుండా ఆదాము అవ్వలిద్దరినీ ఏదెన్లోంచి బయటికి గెంటేశాడు. ఒకవేళ బయటికి వెళ్ళి ఎప్పటికైనా మరలా ఏదెన్లోనికి రాకుండా ఏదైనా చుట్టూ అగ్ని జ్వాలలు కాపలు పెట్టేశాడు. దేవుడు కనికరించలేదు. కరువుతో ఆకలితో అల్లాడిపోతూ ఉంటే దేవుడు సంకలు గుద్దుకోలేదు, బాధపడిపోయాడు, దుఃఖపడ్డాడు. ఎందుకురా, ఎలా ఉండాలని నేను మిమ్మల్ని గురించి ఏర్పాటు చేసుకున్నాను, ఎలా అయిపోయినాయో నీ బ్రతుకు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఆకలి కేకలు, ఆహారం ఎలా పండించుకోవాలో తెలియదు, వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు. బాధాకరమైన పరిస్థితులు, తల్లడిల్లిపోతున్న తండ్రి. ఏంటండి? తల్లడిల్లిపోతున్న తండ్రి. కనికరం ఉంది ఆయనకి. నువ్వు మారాలని, మార్పు చెందాలని, మహిమలో నిలబడాలని, నిలబడితే గనుడుగా ఎంచడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. పరిశుద్ధుడు అని నామకరణం చేసి తన హక్కునకు చేర్చుకోవాలని ఆశించినటువంటి దేవుడు. వారి అపరాధములు కడగడానికట, వాళ్ళ కల్మషములను కడగడానికట దహించు ఆత్మ, తీర్పు తీర్చు ఆత్మలకు బాధ్యతను దేవుడు అప్పగించినప్పుడు. అదే 4వ చరణంలో యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేసినప్పుడు. ఇవన్నీ అంశాలు. ఇవన్నీ ఏంటండి? అంశాలు. యెరూషలేముకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి
దానిని శుద్ధి చేసినప్పుడు సియోను కొండలో ప్రతి నివాస స్థలం మీదను కనిపించే ఉత్సాహ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమానమును యెహోవా కలుగు చేసిన. శుద్ధీకరించబడిన తర్వాత వాళ్ళలో ఆనందం. ఎవరిలో ఆనందం అండి? విమోచింపబడిన వారిలో ఆనందం. కల్మషమును కడిగివేసిన తర్వాత, పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత, ప్రత్యేకమైనటువంటి వారని దేవుడే పరిశుద్ధులని నామకరణం చేసిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఏ విధంగా దేవుడు రూపకల్పన చేశాడు అంటే, పగలు రాత్రి మేఘధూమములను అగ్ని జ్వాలా ప్రకాశమానమును దేవుడు కలుగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. పగలు ఎండ దెబ్బ తగలకుండా పొగతో కూడినటువంటి మేఘం. మేఘధూమం అంటే పొగలాంటి మేఘం. రాత్రి చీకటి అనేది వాళ్ళకి తెలియకుండా అగ్ని జ్వాలలో తేజస్సు దేవుడు కలుగ చేశాడట. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడు జరిగిన సంభవం, ఎప్పుడు జరిగే ఈ సంభవాన్ని గురించి దేవుడు వ్రాయించాడు అనే ఆలోచన చేస్తే, పేతురు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కిటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును. ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని యొక్క రాకడ దినమును గురించి. చాలు. ఇక్కడ మనకు కనబడుతుంది, ఆకాశం లేదు, భూమి లేదు, ఆకాశం నక్షత్రాలు లేవు, ఏమి లేవు, అన్నీ లయమైపోయినాయి. ఉందా? లయమైపోయినట్టుందా? పంచభూతాలు లేవు అంటే వెలుతురు లేదు, గాలి లేదు, నీరు లేదు. అర్థమైందా? అక్కడ మొత్తం అన్నీ పోయినాయి. ఏమీ లేనప్పుడు ఇక్కడ మళ్ళా రండి, ఈ 4వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ ఏమీ లేదు. లేనప్పుడట పగలు మేఘధూమము. ధూమం అంటే పొగ మేఘములాగా ఆవరించి వేడిమి ప్రజలకు తగలకుండా నిరోధించే ప్రణాళిక. సూర్యుడు లేనప్పుడు వేడి ఎలాగ వస్తుంది? మరి వేడి లేనప్పుడు మేఘం ఎందుకు? ఎండ లేనప్పుడు మేఘం ఎందుకమ్మా? మీకు అర్థమవుతుందా? పైన సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు తీక్షణమైన వేడి మనకు తగిలినప్పుడు మనం నీడకెళ్ళిపోవాలని అనుకుంటాం. అలా నీడకెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు సూర్యుని యొక్క కాంతి కాక మనుషులకి తగలకుండా మేఘాలు అడ్డుపడుతున్నాయి. డైరెక్ట్గా సూర్యకిరణమే నీ మీద నా మీద పడితే వెంటనే మాడి మసైపోతాం మనం. ఆ వేడిమి మనకి హాని చేయకుండా ఏమున్నాయి? ఆకాశం అడ్డంగా ఉంది. ఇప్పుడు ఆకాశం లేదే. సరే, ఆకాశం లేదు, సూర్యుడి కాంతి తిన్నగా మన మీద పడుతుందంటే సూర్యుడు లేడే. ఇక సూర్యుడు లేడు, ఆకాశము లేడు అన్నప్పుడు ఇక సమస్య ఉంది. అర్థమైందండి? కానీ ఆయన తేజస్సు 1000 కోట్ల సూర్యుని కంటే అత్యధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆ తీక్షణమైనటువంటి తేజస్సు భూమి మీద పడినా, మనిషి మీద పడినా, ఇక దేని మీద పడినా సర్వనాశనం అయిపోవలసిందే తప్ప. అందుకే ఆయన అంటాడు నిర్గమకాండంలో, నన్ను చూసిన 33వ అధ్యాయంలో, నన్ను చూసిన ఏ నరుడు బ్రతకడు. ఎందుకంటే బ్రతకడంటే ఆ తీక్షణమైన
వేడి ముందు నిలవగలిగిన వాడు ఎవడు లేడు. భక్తులు పూర్వకాలం మందు బలులు అర్పించి సిద్ధపరిచి అక్కడ పెడితే ఆ మహాదేవుని యొక్క ప్రకాశమానమైన తేజస్సుకి ఏమైనా తెలుసండి, అర్పించబడిన బలి పశువు బూడిదైపోయి పరిస్థితి. అంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తి అంత గొప్పది. అయితే ఆ గొప్పదై ఉన్న ఆ తీక్షణమైన వేడి మలచబడిన, మార్పు చెందిన, కడుగబడిన, పరిశుద్ధులుగా పేరు పెట్టబడినటువంటి వారికి హాని కలగకుండా ఇక్కడ ధూమము అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఈ ధూమము ఏమిటి అంటే 4వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలన్నీ ధూప వేదికలోనికి చేర్చబడినట్లుగా మనం చూస్తాం. అంటే ధూపం ఈ ధూపం కింద నుంచి ఆకాశంలోనికి వెళ్ళిన ఈ ధూపము దేనికి సాదృశ్యంగా ఉందంటే భక్తుల యొక్క ప్రార్థనలకు సాదృశ్యంగా ఉంది. ఈ ప్రార్థించిన ప్రార్థన ధూపముగా పైకి లేచినటువంటి ఆనవాళ్ళు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అంటే ఇక్కడ ధూపం ఎలా వచ్చింది అంటే పరిశుద్ధులు రాత్రింబవళ్ళు మానక ధూపము ప్రార్థన చేస్తాం. అంటే వీళ్ళ ప్రార్థనే వీళ్ళకి రక్షణగా నిలిచింది. గొడుగులాగా, మేఘంలాగా. మేఘం ఎక్కడి నుంచో రాలేదే. ఇక్కడ మేఘ ధూమము ఎలా వచ్చిందంటే వీళ్ళు చేసిన ప్రార్థన. వాళ్ళు చేసిన ప్రార్థన మేఘ ధూమముగా ఉండి ఆ తీవ్రమైన వేడికి బూడిదైపోకుండా వాళ్ళని సంరక్షించే విధంగా ఉండడాన్ని చూస్తాం. అందుకే ప్రార్థించిన వాడు నాశనం అయిపోడు. ఎప్పుడు ప్రార్థించినవాడు చిగురిస్తాడు, ప్రార్థన లేనివాడు మాడిపోతాడు, కాలిపోతాడు, నష్టపోతాడు, భూమి మీద నామరూపాలు లేకుండా అయిపోతాడు. ప్రార్థనా పరులుగా ఉంటే నువ్వు చిగురెడతావు. ఈ భాగంలో చూస్తాను. ఇక్కడేముందండి రాసి, పగలు మేఘధూము, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమానము. అగ్నిజ్వాల ప్రకాశమానము దేవుడు కలుగు చేస్తాడట. ప్రకాశించే ఒక అద్భుతమైనటువంటి కృపను దేవుడు ఇక్కడ కలుగు చేస్తాడనే మాట ఎందుకు రాస్తుందంటే ఆల్రెడీ కలుగు చేసినవన్నీ లయమైపోయాయి, ఇక లేవు. యోహాను చెప్తాడు కదా, యోహాను ఏం చెప్తాడంటే అక్కడ నాకు ఏ దేవాలయం కనబడలేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏమి లేదు, కానీ అక్కడ నిత్య వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఏమిటా అని ఆలోచించాడంట ఈ యోహాను. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎవడు లేడు, మరి ఎవడు కనపడుతున్నాడంటే గొర్రె పిల్ల అయిన క్రీస్తు. ఈరోజు ఏ క్రీస్తు అయితే నీకు అక్కర్లేదు అనుకుంటున్నావో, ఏ క్రీస్తుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో, ఏ క్రీస్తు నా జాతికి చెందినవాడు కాదని నువ్వు భావిస్తున్నావో, అదే క్రీస్తు ఒకనాడు చీకటితో సర్వలోకము అలాడిపోతున్నటువంటి దినాల్లో వెలిగించి నీకు గుర్తింపునివ్వడానికై దేవుడు కలుగజేయును అనే మాట ఈ భాగంలో కనబడతా ఉంది. మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు మనకి గొప్ప భవిష్యత్తును, భరోసాను ఇవ్వటానికై ఆలోచన కలిగినటువంటి వాడని ఈ భాగంలో మనం చూస్తాం. ప్రకాశమానమును యెహోవా కలుగజేయును, మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. పర్ణశాల ఒకటి ఉండును. ఆశ్రయం, పర్ణశాల అంటే ఏంటండి? ఆశ్రయం. 22వ అధ్యాయంలో కనబడుతుంది. ఏ దేవాలయం లేదు. ఏ ఆలయం ఉందో తెలుసండి? గొర్రెపిల్లైన క్రీస్తు మాత్రమే. ఈ భూమి మీద ఆయనకి నువ్వు చోటిచ్చి నీ హృదయంలో ఉండనిచ్చావు గనక పరలోకానికి నువ్వు వచ్చినప్పుడు ఆయనే నీకు గుడారముగా ఉండి నిన్ను కప్పి నిన్ను సంరక్షించేవాడుగా క్రీస్తు వారు ఉన్నారు. ఆయనే దిక్కు. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన అక్కర్లేదు అనుకుంటున్నా, నిర్లక్ష్యం చేస్తున్నా, నీకు ఆయనే దిక్కు. ఈ భూమి మీద ఎవరైనా క్రీస్తు నాకు కాదు అని అనుకుంటే ఒకనాడు నీకు ఆయనే దిక్కు. ఆయన కనికరిస్తేనే తప్ప మనకు భవిష్యత్తు లేదు. అటువంటి స్థితి మీకు, నాకు, మన కుటుంబాలకి కావాలి అంటే
ఖచ్చితంగా కడగబడే విధంగా, శుద్ధీకరణ పొందే విధంగా, విశ్వాస వీరులుగా శ్రమలకు ఓర్చి క్రీస్తు కొరకు నిలబడడం నువ్వు ఆరంభిస్తే నీకు దేవుడు నిర్ణయించిన భవిష్యత్తు ఎన్నటెన్నటికి తరగని, యుగ యుగాలకు తరగని, మరణము లేని ఉన్నతమైన స్థితిని పరిశుద్ధులుగా నామకరణం చెందిన ఆయన బిడ్డల కొరకు దేవుడు నిర్ణయించాడు. దానిని నీవు, నీ ఇంటి వారు, నీ బిడ్డలు, మనము, మన సంఘము, మన యొక్క సహోదరులందరూ స్వతంత్రించుకుందురుగాక. తల్ల వంచుదాం, ప్రార్థన చేద్దాం. కనికరం కలిగిన దేవ, ఈ రాత్రి నీ మాటల కొరకు